మహానాడు రితీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాటి రోజున కడపకి ఎంతో మంది కార్యకర్తలు అభిమానులు ఎంతో హుషారుగా ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవాటి రోజున బద్వేల్ కాన్స్టిట్యున్సీ పోర్మామిల నుంచి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు, నందమూరి తారక రామారావు అభిమానులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వెళ్తున్నారు. గౌరవ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాటి రోజున ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు బయలుదేరి వెళ్తున్నారు. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు నుంచి గౌరవనీయులు యువనేత బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఇవాటి రోజున చెన్నయ్య గారి అధ్యక్షతన గంగాయపల్లె రెడ్డిగారిపల్లి యొక్క కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి తారక రామారావు అభిమానులు ఇవాటి రోజున ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున, అంటే వాళ్ళ నాయకుడు పిలుపు మేరకు ఇవాటి రోజున బయలుదేరి వెళ్ళడం అనేది ఎంతో సంతోషకరం. ఇక్కడ మనతో ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన కడప జిల్లాలో మహానాడు ఎప్పుడు పెట్టాము, కానీ ఈ మహానాడుకు చూస్తుంటే ఇక్కడ మేము ఈ బద్వేల్ నియోజకవర్గం నుంచి కనీసం 100 పైన బస్సులు వస్తున్నాయి. మాది కలసపాడు మండలం గంగాయపల్లి రెడ్డిపల్లి గ్రామం నుంచి మేము 3 బస్సులు 5 కార్లలో వస్తున్నాము. ఈ జనం తప్పబుతున్నారుగా ఉంది. మేము బద్వేల్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ జాము. మా ముందు కూడా ఇంకా ఎన్ని బస్సులు తెలియట్లేదు. కాబట్టి రితీష్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మహానాడు జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాము. యువ నాయకుడు మినీ మహానాడు నిర్వహించినప్పుడు జనసమీకరణ పాటించబడాలని కోరారు కదా, దానికి స్పందన ఉంది. ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు జనసమీకరణ ఉంది. ఇప్పుడు కలసపాడు మండలం అయితేనే చాలా బస్సులు, చాలా వెహికల్, చాలా కార్లు, బస్సులు చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ మినీ మహానాడును ఈ రితీష్ గారి ఆధ్వర్యంలో జయప్రదం చేస్తున్నామని ఆ కార్యకర్తలు అందరూ కూడా ఈ మహానాడు మీటింగ్ అనేది ఆ కడప జిల్లాలో పెట్టడం మేము చాలా ఆనందంగా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భం కోసము మేము కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాము. దీనికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ బద్వేల్ నియోజకవర్గం కాబట్టి ఇన్ఛార్జి రితీష్ గారికి మేము ఎల్లప్పుడూ బస్సు మన బద్వేల్ నియోజకవర్గం నుంచి సిద్ధవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే నందమూరి తారక రామారావు అభిమానులు ఈ యొక్క కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో, అంటే వారి యొక్క యువ నాయకుడి ఆదేశాల మేరకు ఇవాటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సీనియర్ కార్యకర్తలు కావచ్చు, అలాగే అభిమానులు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం ఇక్కడ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రితీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పోర్మామిల్ల మండలం కొర్రపాటి నుంచి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు, అభిమానులందరూ బయలుదేరారు. మీరు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను సురేష్ ని, బద్వేల్ పిల్లోడు. మన మహానాడు 2020 జయప్రదం చేయడానికి బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాటి రోజున పోర్మామిల్ నుంచి కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు.